తెలంగాణ ప్రజా ప్రతినిధులంతా ప్రజల్లోకి వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్రం దూతలుగా వచ్చిన వేణుగోపాల్ వంటి వారు హితబోధ చేశారు. ఈ మాటలు విని చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉలిక్కిపడి ఉంటారు. ఏ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలో వారికి అర్థం కాలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజల మైండ్లో స్థిరపడిపోయే ఒక్క పథకాన్ని మాత్రమే, మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని మాత్రమే ప్రకటించారు. అది కూడా అమల్లో ఉందో లేదో అన్నట్లుగా సాగుతోంది. పెద్దగా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఇక ఏ పథకము అమల్లోకి రాలేదు. 200 లోపు యూనిట్లు ఉచితమని ప్రకటించారు. పథకం అమల్లోకి తెచ్చారు. దాని స్టేటస్ ఏంటో ఎవ్వరికీ తెలియదు. అమలు చేస్తే లబ్ధిదారులు ఎంతమంది, ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోందో లెక్కలు బయట పెట్టడం లేదు. ఇక 500కి సిలిండర్ పథకం ఎంతమందికి ఇస్తున్నారో తెలియదు. ఇలాంటి పథకాలను పెట్టుకుని ప్రతి ఇంటికి పోయి చెప్పాలని ముఖ్యమంత్రి అంటూ ఉంటే ఎమ్మెల్యేలు ఏం చెయ్యాలో వారికి అర్థం కాని పరిస్థితి ఉంది. సూపర్ 6 హామీలను అప్పుల కారణంగా అమలు చేయలేకపోతున్నామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అలాంటి పథకం ఏది అందుబాటులోకి తీసుకురాలేదు. కనీసం వృద్ధులు, వితంతువులకిచ్చే పెన్షన్లను కూడా పెంచలేకపోయారు. నిజానికి ఈ పెన్షనర్లు మంచి ఓటు బ్యాంకు. అందుకే ఏపీలో ప్రభుత్వాలు మారిన వెంటనే ఎలాంటి సమస్యలు ఉన్నా వారికి మాత్రం పెన్షన్ పెంచేసి మొదటి తేదీనే ఇస్తున్నారు. ఈ ఓటు బ్యాంకును కాపాడుకోవటానికైనా కాంగ్రెస్ పార్టీ పథకాలను అమలు చేయలేకపోతోంది. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తే దీని గురించి ప్రశ్నించేవారు ఎక్కువగా ఉంటారు. ఇక రైతు భరోసా పథకాన్ని ఉంచాలా తీసేయాలా అని ఆలోచించి చివరికి పథకాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. దానికి పెడుతున్న షరతులతో రైతులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు హామీలు ఇచ్చిన సూపర్ 6ను అమలు చేయకపోగా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నిటినీ ఆపేశారు. రైతు బంధు, బీసీ బంధు సహా అనేక పథకాలకు మంగళం పాడారు. చాలా పథకాల్లో లబ్ధిదారులు సగం ప్రయోజనం పొందిన వారున్నారు. వారికి అవకాశాలు దక్కటం లేదు. ఇక తులం బంగారం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇలాంటి హామీలన్నీ పెండింగ్ లో ఉండిపోయాయి. అయినా రేవంత్ రెడ్డి అందరూ ప్రజల్లోకి వెళ్లి తమ ప్రభుత్వ పథకాల గురించి చెప్పాలని అంటున్నారు. ఇలా చెప్పినప్పుడు కనీసం తాము ఈ పథకాలు అమలు చేశామని ఓ పాంప్లెంట్ పంచినా బాగుండేది. కానీ 21,000 కోట్లతో రుణమాఫీ చేశామని మాత్రం చెబుతున్నారు. అది కూడా సగం మంది రైతులకు అందలేదన్న ఫీడ్బ్యాక్ ప్రభుత్వానికి అందింది. ఓవైపు పథకాలు అందించలేకపోవటం, మరోవైపు పాత పథకాలు ఆపేయటంతో స్కీమ్స్ పరంగా ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత కల్పించటం లేదు. ఇప్పటికీ పాలన ప్రారంభమై ఏడాది దాటింది. మరికొన్ని నెలల్లో అయినా, అంటే 2వ ఏడాది వచ్చే నాటికైనా సూపర్ 6 పథకాల అమలు ప్రారంభిస్తే అప్పుడు ధైర్యంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జనంలోకి వెళ్లి ఇదిగో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటారు. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.